నేషనల్ అవార్డ్స్ నిన్న ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఎప్పుడు ఏ అవార్డ్స్ అయినా సరే నేషనల్ అవార్డ్స్ కావచ్చు, గద్దర్ అవార్డ్స్ కావచ్చు ప్రకటించిన తర్వాత కొంత డిస్కషన్స్ జరుగుతుంటాయి. పలానా సినిమాకి రాలేదు, పలానా హీరోకి రాలేదు, ఈ సినిమాకొచ్చింది, ఈ సినిమాకెందుకొచ్చింది ఇటువంటి డిస్కషన్స్ ప్రతిసారి జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈవెన్ 'మోహన్ లాల్' గారికి బెస్ట్ యాక్టర్‌గా వచ్చింది. మరి 'పృథ్వీరాజ్' సుకుమారన్ గారు కూడా 'గోట్ లైఫ్‌లో' బాగా చేశారు. ఆయనకెందుకు రాలేదని క్వెషన్స్ చేస్తున్నారు. 'పుష్ప 2'కి 'అల్లు అర్జున్' గారికి రాలేదేంటని క్వెషన్స్ చేస్తున్నారు. ఇలా చాలా రకాలుగా అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా నేషనల్ అవార్డ్ ప్రకటించారు కదా! దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నిన్న ప్రకటించారు సార్. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా మన కమిటీ కుర్రోళ్ళకి వచ్చింది. చాలా హ్యాపీ అయిపోయారు అందరూ కూడా. అలాగే బెస్ట్ యాక్టర్‌గా 'మోహన్ లాల్' గారు, యాక్ట్రెస్‌గా 'యామి గౌతమ్' గారు ఇలా వచ్చేసాయి. మీ ఒపీనియన్ సార్ ఈ వీటిపైన? ఇప్పుడు 'యామి గౌతమి' గారికి నేను 2010, 11 ఆమెని హీరోయిన్ గా తీసుకొచ్చాను. అవును. ఫస్ట్ మూవీ యుద్ధం, తరుణ్ హీరో, శ్రీహరి గారు తరుణ్ హీరోతో ఆమెని 'యామి గౌతమిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఆమె పేరెంట్ యాడ్ లో చేసింది. ఆ యాడ్ లో చూసి తీసుకొచ్చి ఫస్ట్ హీరోయిన్ చేసాం. తర్వాత ఆమె తర్వాత అల్లు శిరీష్ గారు మొత్తం టోటల్ గా సో మెనీ మూవీస్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మన లాస్ట్ టైం 'దురంధర్ 2' పెద్ద హిట్. అలాగే ఈమెకి ఇప్పుడు బెస్ట్ యాక్టర్స్ అవార్డు రావడం, నేనే ఇంట్రడ్యూస్ చేయడం, మా కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం, విశాఖ టాకీస్ నట్టికుమార్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేయడం, ఆమెకి బెస్ట్ యాక్టర్స్ అవార్డు అంటే అంత మా చేతుల మీదుగా వచ్చిన హీరోయిన్ ఇంత బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. హిస్ హస్బెండ్ 'దురంధర్ 2' సినిమా పెద్ద హిట్. కనుక ఏదేమైనా ఆ రోజు నేను సినిమా ఇండస్ట్రీకి నాకు ఆ అమ్మాయిని తీసుకురావడం అని తెలుగు ఇండస్ట్రీ కాదు, ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా తీసుకొచ్చిందే నేను. తర్వాత అన్ని సినిమాలు అమ్మాయి హీరోయిన్ గా చేసింది. కానీ ఆ సినిమా నేను తెలుగు ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఫస్ట్ హీరోయిన్ గా తీసుకొచ్చిన ఆ హీరోయిన్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చిందండి. ఇట్స్ గ్రేట్ఫుల్. ఆ అమ్మాయికి పర్ఫార్మెన్స్ ఉంది. ఆ రోజే మేము గుర్తించాం మంచి ఆర్టిస్ట్ అవుతుందని. ఓకే, ఈ రోజు బెస్ట్ ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్ చెప్తూ 'యామి గౌతమి' కంగ్రాచులేషన్స్. బిఫోర్ ఇస్ ద 2 ఇస్ హస్బెండ్ మూవీ ఇస్ సూపర్ హిట్. అదే కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే కమిటీ కుర్రోలు, కొనిదల ఫ్యామిలీ, నిహారిక గారికి మంచి సినిమా, అది మంచి సినిమా. అది ఆ మంచి సినిమాకి నేషనల్ అవార్డు రాడు. అందరూ కూడా బెస్ట్ మూవీకి అవార్డు చూసి మంచి సాంగ్ బాగా అవార్డు వచ్చింది. కనుక ఆ అవార్డుని వాళ్ళకి నిహారిక గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే సుకుమార్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, ఇక తక్కువ వాళ్ళందరికీ అవార్డు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అవార్డు రావాలని అందరం కోరుకుంటాం. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమంది కొన్ని కారణాల వల్ల రాదు. 'పుష్ప' అనేది నేషనల్ అవార్డు లాస్ట్ టైం వచ్చింది. మరి 'పుష్ప 2' రావలేదు అంటే ప్రతిసారి అవార్డులు అన్ని అందరికీ రావాలని లేదు. మోహన్ లాల్ ఇస్ గ్రేట్ మ్యాన్, సబ్జెక్ట్ ఉంది. అలాగే రుతురాజ్ గారికి కూడా రావాలనుకున్నారు కానీ రాలేదు. అంటే ఒక అవార్డు రావాలంటే కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని కారణాలు దాంట్లో మిస్ అవుతాయి. మేము నెక్స్ట్ టైం మేము పెద్దకి వస్తుందని కన్ఫర్మ్ చేస్తున్నాం, అనుకుంటున్నారు పెద్దకి వస్తుందని. రాలేదు అంటే ఏదో కుట్ర జరిగినట్టు అనుకుంటాం. నేను వాస్తవంగా చెప్తాను, ఇప్పుడే చెప్తున్నా. పెద్దకి నేషనల్ అవార్డు రాలేదంటే కుట్ర జరిగినట్టు అనుకుంటా. మాకు రంగస్థలంకి రావాలి, రాలేదు. మరి ఇంకా వేరే విషయాలు మాట్లాడదలుచుకోలేదు రండి. ఓకే, ఈ అవార్డులన్నీ వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. రాని వాళ్ళకి నెక్స్ట్ టైం వస్తుందని బెటర్ లక్ అని చెప్తూ, ఈ అవార్డుల్లో కమిటీ కరెక్ట్ గా చేసిందని, కమిటీ వాళ్ళు కరెక్ట్ గా జ్యూరీ కమిటీ కరెక్ట్ గా మాట్లాడారని, కరెక్ట్ గా చేశారని, గతంలో కొన్ని అభియోగాలు ఉన్నా ఈ కమిటీ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి మంచి అన్ని సినిమాలు కూడా కరెక్ట్ గా చేశారని అనిపిస్తుంది. కనుక వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, నిహారిక గారికి, మా తెలుగు సినిమా వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే అగైన్ ఇస్ 'యామి గౌతమి' అండ్ 'మోహన్ లాల్' గారు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, బెస్ట్ జ్యూరీ కమిటీ పర్ఫార్మెన్స్ ఇలాగే ఎప్పుడు కూడా మంచి సినిమాలకి అవార్డులు వస్తూ ఎక్కడ లోబడకుండా చక్కగా హ్యాపీగా నిజాయితీగా అవార్డ్స్ ప్రకటించేటట్టు ఇప్పుడున్న దాంట్లో 98% జ్యూరీ పర్ఫెక్ట్ వర్క్ చేసిందని అనుకుంటున్నాను నేను. గతంలో కొన్ని అభియోగాలు ఉన్నాయి, కానీ నెక్స్ట్ కూడా ఈజ్ అ బెటర్ జ్యూరీ కమిటీ చేస్తే బాగుంటుంది. మంచి సినిమాకి ఎప్పుడు ఆదరించాలి. చెడు సినిమాకి మనకు అవార్డు వస్తే ప్రజల్ని వేరే విధంగా
అంటే చెడు అంటే ఒక సినిమా సూపర్ హిట్, అవును. కానీ దాంట్లో ఉన్న కంటెంట్ ప్రజలకు ఉపయోగం కాదు, ప్రజలు పాడైపోయే విధంగా, ప్రజలు వేరే రూట్ లో వెళ్ళే విధంగా టోటల్ గా మనం ఏమంటామంటే ప్రజలకు ఉపయోగపడేది కాదు, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న కంటెంట్లకు మనం అవార్డులు ఇచ్చాము అంటే ఆ అవార్డు రేపు వేరే విధంగా వెళ్తుంది. కాబట్టి ఇట్స్ గవర్నమెంట్ నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు అంటే మంచి దారిలో ఉండి ప్రోత్సహించే అవార్డులు అని అంటాం మనం. కనుక అలా మీరు అన్నిట్లో అన్ని చూసి జ్యూరీ కమిటీ అన్నిట్లో మంచి మూవీస్, బెస్ట్ మూవీస్, ప్రజలకు మంచి కంటెంట్, పనికొచ్చే కంటెంట్ మీరు ఇచ్చారని, ప్రేక్షకులకి ఆదరణ పొందే సినిమా ఇచ్చారని కోరుకుంటూ జ్యూరీ కమిటీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఒకటి అంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి పుష్పకి వచ్చేసింది, సో వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని అంత కన్సిడర్ చేయలేదా, లేకుంటే పుష్ప 2 లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కన్నా? నో కామెంట్, నేను కామెంట్ చేయను. ఎందుకంటే ఆ కామెంట్ చేసి ఇప్పుడు మనం కామెంట్ చేసి ఇప్పుడు అవార్డ్స్ వచ్చే బాగానే వచ్చే పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేసిన కానీ మనం ఏదో కామెంట్ చేస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ కాంట్రవర్సీ రావడం కరెక్ట్ కాదు. ఈజ్ జ్యూరీ కమిటీ ఈజ్ బెస్ట్ వర్క్, ఈజ్ బెస్ట్ మూవీస్, అది ఆల్రెడీ మొత్తం టోటల్ గా మంచి మూవీస్ కి ఇచ్చారు కాబట్టి వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్తూ ఈ కాంట్రవర్సీలకు తావు లేకుండా చేస్తే బెటర్. థ్యాంక్ యూ.